మనందరికీ అమావాస్య గురించి తెలుసు. కాని అన్ని అమావాస్యలు ఒకేలా ఉండవు. అందులోనూ చొల్లంగి అమావాస్య చాలా ప్రత్యేకం. అదెందుకో, దాని వెనుకున్న కథేంటో, ఆ రోజున మనం ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అన్ని వివరంగా తెలుసుకుందాం రండి. రెట్టింపు శక్తితో కూడిన అమావాస్య, కోరికలు నెరవేర్చే రోజు. వినడానికే అద్భుతంగా ఉంది కదా. అసలు అమావాస్య, అది ఆదివారం వస్తే ఆ శక్తి రెట్టింపు అవుతుందని ఎందుకంటారో తెలుసా? ఆ రోజు మన మనస్లో కోరుకున్నది ఎందుకు జరుగుతుందని అంత గట్టిగా నమ్ముటారో? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా దీనికి ఎందుకంత శక్తి ఉందో చూద్దాం. తర్వాత ఆరోగ్యం, డబ్బు కోసం ఎలాంటి పూజలు చేయాలో తెలుసుకుందాం. అలాగే నెగటివ్ ఎనర్జీని ఎలా దూరం చేసుకోవాలో, మన పితృదేవతలను ఎలా గౌరవించుకోవాలో కూడా చూద్దాం. ఇక చివరగా చాలా ముఖ్యమైనది, ఆ రోజున అస్సలు చెయ్యకూడని పనులేంటో కూడా మాట్లాడుకుందాం. సరే, మొదటి భాగానికి వచ్చేద్దాం. ఒక ప్రత్యేక శక్తి దినం. అసలు ఈ రోజుకి ఇంత పవర్ ఎక్కడ్నుంచి వస్తోంది? ఆకాశంలో ఏం జరుగుతోంది? ఆ కాస్మిక్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీని వెనకున్న అసలు కారణం పంచగ్రహ కూటమి. పేరు వినడానికే చాలా పవర్ఫుల్గా ఉంది కదూ. అంటే 5 గ్రహాలు ఒకే చోట కలుస్తాయన్నమాట. ఇదొక చాలా అరుదైన ఖగోళ సంఘటన. అలా ఆ 5 గ్రహాల శక్తి అంతా ఒకచోట కేంద్రీకృతం అవ్వడం వల్లే ఈ అమావాస్యకు అంతటి స్పిరిచువల్ పవర్ వస్తుందని మన పెద్దలు నమ్ముతారు. అంతేకాదు, ఈ గ్రహాల కూటమి వల్లే ఏర్పడేదే సర్వార్ధ సిద్ధి యోగం. ఈ పేర్లోనే ఉంది అసలు విషయం. సర్వ అర్ధ సిద్ధి అంటే అన్ని పనులు సిద్ధిస్తాయన్నమాట. మనం మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే, ఏ దేవుణ్ణైనా ప్రార్థిస్తే ఆ కోరికలు చాలా త్వరగా నెరవేరే పవిత్రమైన సమయం ఇది. చెప్పాలంటే ప్రకృతి మనకిచ్చే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది. సరే, ఈ రోజుకున్న శక్తి గురించి తెలుసుకుందాం. మరి ఆ శక్తిని మన మంచి కోసం, అంటే మన ఆరోగ్యానికి, మన సంపదకు ఎలా ఉపయోగించుకోవాలి? పాజిటివ్ ఎనర్జీని ఎలా అట్రాక్ట్ చేయాలి? దానికోసం ఎలాంటి ఆచారాలున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజున తప్పకుండా చెయ్యాల్సిన పనుల్లో మొట్టమొదటిది శివాలయానికి వెళ్లడం. అక్కడ శివయ్యకు అభిషేకం చేయడం చాలా ముఖ్యం. మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోవాలంటే స్వచ్ఛమైన నీటితో అభిషేకం చెయ్యాలంటారు. ఒకవేళ ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతుంటే వాళ్లు ఆవుపాలతో అభిషేకం చేస్తే ఉపశమనం లభిస్తుందని గట్టిగా నమ్ముతారు. గుడికి వెళ్లడమే కాదు, మన ఇంట్లో కూడా కొన్ని చిన్న చిన్న పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందొచ్చు. అవేంటంటే, అఖండ రాజయోగం కోసం జమ్మి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేయడం, పేదరికం పోవాలంటే లక్ష్మీదేవి పటం ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించడం, ఇంకా మనసులో ఒక కోరిక కోరుకుంటూ ఆవుకి అరటిపొండు తినిపించడం కూడా చాలా మంచిది. డబ్బును ఆకర్షించడానికి మన పర్సులో 2 తమలపాకులు పెట్టుకోవడం కూడా ఒక పద్ధతి. ఓకే, పాజిటివ్ ఎనర్జీని ఎలా ఆహ్వానించాలో చూశాం. కాని ఒక గ్లాసు నింపాలంటే ముందు దాన్ని ఖాళీ చేయాలి కదా. అలాగే మంచి జరగాలంటే ముందు మన చుట్టూ ఉన్న చెడుని, నెగటివ్ ఎనర్జీని తరిమికొట్టాలి. అప్పుడే పాజిటివ్ ఎనర్జీకి చోటుంటుంది. మరి అది ఎలాగో చూద్దాం. మనల్ని, మన ఇంటిని నెగటివ్ ఎనర్జీ నుంచి కాపాడుకోవడానికి మన పెద్దలు చెప్పినవి చాలా సింపుల్ చిట్కాలే. స్నానం చేసే నీళ్లలో కొంచెం కల్లుప్పు వేసుకుని తలస్నానం చెయ్యడం, దిష్టి తగలకుండా ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కట్టడం, అది లేకపోతే కనీసం ఒక ఎర్రటి గుడ్డలో కల్లుప్పు కట్టి గుమ్మానికి వేలాడదీయడం. అలాగే నల్లదారం, ఆడవాళ్లైతే ఎడమకాలికి, మగవాళ్లైతే కుడికాలికి కట్టుకోవాలి. ఇంకా ఇంటి ఈశాన్య మూలలో ఒక గాజు గిన్నెలో ఉప్పు పెడితే కూడా నెగటివ్ ఎనర్జీ పోతుంది. ఇక ఇంటిని మొత్తం క్లెన్స్ చేయడానికి ఒక పద్ధతి ఉంది. ఫస్ట్ స్టెప్, ఇల్లంతా ఉప్పు నీళ్లతో మాప్ చేయాలి. తరువాత సాంబ్రాణి ధూపం వేసి ఆ పొగ ఇంట్లో అన్ని గదులకి వెళ్లేలా చూడాలి. ఇక సాయంత్రం 6 గంటలు దాటాక ఇంటి మెయిన్ డోర్ దగ్గర 2 నువ్వుల నూనె దీపాలు పెట్టాలి. ఆ దీపాల్లో చెరొక 2 యాలుకలు వేస్తే ఇంకా మంచిది. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివిటీ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. సరే, మనం చేసే పూజలు, ఆచారాలు ఒక ఎత్తైతే, ఈ పని చేయడం మరో ఎత్తు. అదే మన పితృదేవతలను గౌరవించడం. ఏ అమావాస్యకైనా ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మన కుటుంబం బాగుండాలంటే వాళ్ల ఆశీస్సులుండాలి. అవే మనకు పునాదిలాంటిది. ఒక నమ్మకముంది, అమావాస్య రోజున మన పెద్దలు, మన పూర్వీకులు కాకుల రూపంలో మనల్ని చూడ్టానికొస్తారట.
అందుకే ఆ రోజు కాకులకు అన్నం పెట్టడమనేది ఒక ఆచారంగా మారింది. మనం పెట్టే ఆ అన్నం నేరుగా మన పితృదేవతలకు పెట్టిన నైవేద్యంతో సమానమని భావిస్తారు. దీన్నే శాస్త్రప్రకారం తర్పణం అంటారు. దీన్నెలా చేయాలంటే, ఇంటి యజమాని ఉదయాన్నే తలస్నానం చేసి దక్షిణ దిక్కువైపు తిరిగి నిలబడాలి. దోసిలలోకి కొన్ని నీళ్లు, నల్ల నువ్వులు తీసుకుని మనసులో మన పూర్వీకులందర్నీ తలుచుకుని ఆ నీటిని వదిలేయాలి. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించినా ఈ చిన్న పని మన పితృ రుణాలను తీరుస్తుందని, వాళ్ల ఆశీస్సులను మనకు అందిస్తుందని ఒక గట్టి నమ్మకం. ఓకే, ఇప్పటివరకు ఏం చెయ్యాలో చూశాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, ఏం చెయ్యకూడదో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజున మనం చేసే కొన్ని పనుల వల్ల మనం ఇంత కష్టపడి సంపాదించుకున్న పుణ్యం, ఆశీర్వాదాలు పోతాయట, దురదృష్టం కూడా వస్తుందని అంటారు. సో అవేంటో జాగ్రత్తగా చూద్దాం. ఇవి మన వ్యక్తిగత క్రమశిక్షణకు సంబంధించినవి. ఆ రోజున మాంసం తినకూడదు, జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం, గోళ్లు కట్ చేసుకోవడం లాంటివి చేయకూడదు. కొత్త బట్టలు వేసుకోకూడదు. పొద్దున్నే లేవాలి, ఆలస్యంగా లేవకూడదు. అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. తులసి లేదా బిల్వపత్రాలను కోయకూడదు. ఇక వివాహిత జంటలు బ్రహ్మచర్యం పాటించాలి. ఇవన్నీ మన శరీరాన్ని, మనస్సుని ఆ రోజుకు పవిత్రంగా ఉంచడానికి ఉద్దేశించినవే. ఈ నియమాలు కేవలం మనకే కాదు, ఇంట్లో చేసే పనులకు కూడా వర్తిస్తాయి. ఉదాహరణకు బియ్యం, గోధుమలు, పప్పులు లాంటి ధాన్యాలు ఆ రోజు కొనకూడదు. పెళ్లిళ్ళు లాంటి శుభకార్యాలు చెయ్యకూడదు. దూర ప్రయాణాలు పెట్టుకోకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ రోజు దేవుడి గదిని శుభ్రం చెయ్యకూడదు. వీటన్నిటి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే, మన దృష్టిని లౌకిక విషయాల మీద నుంచి మళ్లించి పూర్తిగా ఆధ్యాత్మికత వైపు పెట్టడం. సో ఒక్కసారి టూకీగా చూస్తే, ఈరోజు మనం చేయాల్సిన శుభకార్యాలు ఏవి? శివుణ్ణి ప్రార్థించడం, కాకులకు అన్నం పెట్టడం, బ్రాహ్మణులకు దానమివ్వడం, ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయడం. మరి చెయ్యకూడని పనులేంటి? మాంసం తినడం, జుట్టు కత్తిరించుకోవడం, ధాన్యాలు కొనడం, వాదనలకు దిగడం లేదా అబద్ధాలు చెప్పడం. ఈ లిస్ట్ చూస్తేనే మనకొక క్లారిటీ వస్తుంది, దేనికి ప్రాధాన్యతివ్వాలో, దేనికి దూరంగా ఉండాలో. ఇదండి చుల్లంగి అమావాస్య వెనుకున్న నమ్మకాలు, ఆచారాలు.